హాయ్ ఫ్రెండ్స్. ఒక తండ్రి తన కుమారుడు గురించి తన డైరీ రాసుకున్న చివరి మాటలు. చిన్న, అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలవాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవటం కష్టం, తువాలేదో చుట్టుకుంటూ ఉంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నానని విసుక్కోకు. స్నానం చేయటానికి ఓపిక ఉండదు, చేయలేని పరిస్థితిలో ఉన్నా తిట్టుకో. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందా? తినాలని ఉన్నా తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతో ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళను పసిపిల్లలతో పోలుస్తారు. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతక తప్పదు. ముసలి కంపు కొడుతుందని అసహ్యంగా చూడకు. దగ్గర తీసుకొని కూర్చొని, నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరికి తీసుకునేవాడిని. నువ్వు తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాను.